హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది గుంటూరు అర్బన్ అండి. నా సబ్స్క్రైబర్స్కి పబ్లిక్కి చాలా హ్యాపీ. నా వీడియోస్ అన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ప్రతి ఒక్కటి నెక్స్ట్ జిల్లా గురించి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ జిల్లా అంటే గుంటూరు జిల్లా సంబంధించి నేను కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి, అందువల్ల నేను గుంటూరు జిల్లా చేస్తున్నాను. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఏ జిల్లా కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అదేవిధంగా చేస్తాను. చాలామంది అనుకుంటున్నారు గుంటూరు అర్బన్ రూరల్ రెండూ ఉన్నాయండి. గుంటూరు అర్బన్కి వచ్చేసరికి 80 పోస్టులు ఉన్నాయి, రూరల్కి వచ్చేసరికి 300 పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసిన చిన్న మిస్టేక్, అంటే అది ఎవరో కూడా ఊహించరు ఆ మిస్టేక్. ఇప్పుడు తెలుస్తుంది, చేసిన చిన్న మిస్టేక్ వల్ల సిటీలో ఉద్యోగం కోల్పోయారండి. చాలామంది కూడా రూరల్లో 300 పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనకి కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు పోస్టులు వస్తాయి అన్న ఉద్దేశంతో దగ్గర 80% ప్రతి ఒక్కళ్ళు కూడా రూరలే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారండి, తర్వాత అర్బన్ ఇచ్చారు. అందువల్ల ఎవరికైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారో దాన్నే ముందు చూస్తారు, తర్వాత అర్బన్ను చూస్తారు. అందువల్ల అర్బన్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈసారి జాక్పాట్ అనొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నా కామెంట్ బాక్స్లో కానీ నేను కనుక్కున్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను రూరల్ పెట్టాను. రూరల్ పెట్టడం ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా సరే వస్తాయి కాబట్టి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచనతో పెట్టారు. ఇప్పుడు నా కామెంట్ బాక్స్లో కామెంట్ వచ్చినాయి కూడా ఎక్కువ రూరల్ నుంచి వచ్చినాయి, కానీ అర్బన్ నుంచి ఒక్కటి కూడా రాలేదు. దానికి సంబంధించి నేను నిన్న కనుక్కొని మొత్తం నేను చేసుకున్నటువంటి నా పర్సనల్ సర్వే, నాకు కావాల్సిన వాళ్ళు నేను మాట్లాడి చేసుకున్నది ప్రతి ఒక్కటి కూడా అర్బన్కి సంబంధించి చాలా అంటే చాలా తక్కువ మార్కులు ఉన్నాయండి. దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను మీకు డీటెయిల్గా చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఓసీకి వచ్చేసరికి 126 నుంచి 135 వరకు ఉంటుంది, ఎస్సీకి వచ్చేసరికి 92 to 97, ఎస్టీకి వచ్చేసరికి 87 to 95, బీసీకి వచ్చేసరికి 121 నుంచి 127. ఇది దగ్గర చెప్తున్నా కదండి. అర్బన్కి వచ్చేసరికి దీనికి సంబంధించి ఎలాగ ఉంది, మీరు రూరల్కి వెళ్ళేసరికి దీనికి పెరుగుతుందండి ఇంకా. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది రూరల్లో. ప్రతి ఒక్కళ్ళు లేడీస్కి కానీ జెంట్స్కి కానీ రూరల్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది, అర్బన్లో తక్కువ ఉంది. ఎందుకనే రీజన్ మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అదే కాకుండా ఇక్కడ స్పెషలైజేషన్ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ బాక్స్లో లేడీస్ గురించి మీరు చెప్పట్లేదు, ఒకసారి చెప్పండి అన్నారు. ఉమెన్స్కి వచ్చేసరికి 80 to 85% అండి. స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ అండ్ సిపిపి ఈ మూడు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి 80 to 85 వరకు ఈజీగా వస్తుందండి. క్వాలిఫై అయితే చాలు వీళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది. అర్బన్లో డైరెక్ట్ గుంటూరు అంటే రాజధాని ప్రాంతంలో మనం ఉద్యోగం చేయొచ్చు. స్పోర్ట్స్ అంటే మీకు నేషనల్స్ మెడల్ ఉన్నా లేదా నేషనల్స్ పార్టిసిపేషన్ ఉన్నా పర్లేదు. ఎన్సీసీ అంటే సి సర్టిఫికేట్ ఉంటే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారండి. అలాగే సిపిపి అంటే దీనికి సంబంధించి చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను. సిపిపి అంటే పోలీసు సంబంధించిన పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఈ కోట కలుస్తుందండి. అలాగే ఎన్సీసీ సిపిపి అంటే పోలీసు సంబంధించిన పిల్లలకు సంబంధించి 10% కోటా ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ముందు కలవదండి కోట అనేది వీళ్ళకి ఉద్యోగం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏపీఎస్పీఆర్ సివిల్ అన్నప్పుడు ఆ కోటాని యాడ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసిన చిన్న పొరపాటు, అంటే పోస్టులు అక్కడ ఎక్కువ ఉన్నాయని ఒక కారణం చేత మీరు పెట్టడం వల్ల మీరు కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళారు. అందువల్ల ఎవరైతే గుంటూరు అర్బన్లో పెట్టుకున్నారో వాళ్ళకి ఈసారి మటుకు మంచి జరుగుతుంది. మిగతా వాళ్ళు ఏమనుకోమాకండి, ఎందుకనంటే అక్కడ జరిగే పరిస్థితులను బట్టి నేను తీయటం జరిగింది. మీరు ఛానల్ చూస్తున్నారు, ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏ జిల్లా చేయమంటారు ఏంటి అన్న చెప్తే కొంచెం లేట్ అవుతుందండి, ఏమనుకోమాకండి. గుంటూరు నాకు దగ్గర కాబట్టి నేను తొందరగా ఇచ్చేసుకోవడం జరిగింది. మీరు వేరే జిల్లా అంటే కొంచెం ఒకరోజు అటు ఇటుగా అయితే పక్కా అవుద్ది. ఈరోజు ఈవినింగ్ కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను. హోంగార్డ్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది, ఆ కేసు సంబంధించిన వీడియో కూడా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి అవుద్ది, లేకపోతే పోస్ట్ పోన్ అవుద్దండి. ఎందుకంటే 117వ కేసు అది ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్డ్గా అక్కడ ఏం జరుగుతుందన్న నిజాన్ని మీకు చెప్పడానికి, ఏ ఒక్కటి కూడా మీకు యాస్పిరెంట్స్కి ప్రతి ఒక్క నిజం మీకు తెలియటం కోసమే నేను చేస్తున్నాను ఈ వీడియో. దయచేసి ఎవరో నా ఛానల్ని తప్పుగా అనుకోవద్దు, ఎందుకనంటే నేను ఎవరికి సపోర్ట్ కాదు, అందరూ నా వాళ్ళే.
ఎవరైనా సరే నా దాంట్లో కామెంట్ చేయొచ్చు, ఎవరైనా సరే ఫ్రీగా ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు.